విషయాలన్నిటి ఈ లోకంలో అవసరమైనటువన్నిటి గురించి దేవుడి దగ్గర అడుగుతూ ఉంటావు. భౌతికమైన వాటి గురించి మొదట నువ్వు ఆత్మ సంబంధమైన దాన్ని నువ్వు గెలుచుకోవాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఆత్మ సంబంధమైన దానిలో నువ్వు ప్రయాణం చేయాలి. ఆత్మ సంబంధమైన దాంట్లో నువ్వు నిండిపోవాలి. ఆత్మ సంబంధమైన దాంట్లో నువ్వు పోరాటం కలిగిస్తే అప్పుడు ఖచ్చితంగా నీకు దేవుడు నిన్ను ఆత్మీయంగా ఎదిగింపజేస్తాడు, భౌతికంగా ఎదిగింపజేస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అబ్రహాము దేవుడు మాట విన్నాడు, అది అతనికి నీతిగా ఎంచుకుంటాడు. ఈరోజు మనము మన జీవితాల్లో మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎంత మన ఫలమాన్ని వేస్తే దేవుడు మనం అంత పైకి వేసిపోతాం అనుకుంటాం. అంత ఫలమాని అని తెలుసు కదా. ఇది తూకం వేసాడు అనుకోండి, ఆయన సత్యమేమో ఏమైపోతుంది, పని మాత్రం ఇలా పైకి వేసిపోతాం. అంటే జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు నేను 30 సంవత్సరాలుగా ఉన్నాను, 40 సంవత్సరాలుగా ఉన్నాను, 20 సంవత్సరాలుగా ఉన్నాను, అవి కాదు. మనం దేవునిలో ఎంత ఎదిగామో, మనం దేవునిలో ఎంత పయనించామో, మనం దేవునిలో ఎంత బలములు మన జీవితంలో పొందుకొని ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అందరూ ఒకసారి 2 చేతులు పైకి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు అన్ని ఆత్మల కన్నా నిద్రాత్మ చాలా భయంకరమైనది. ఎలాంటిది? ఏ ఆత్మ? నిద్రాత్మ. దానికి కూడా ఒక ఆత్మ ఇస్తుంది. నిద్రాత్మ మనల్ని ఏం చేస్తుందంటే, దేవుని సన్నిధిలోకేమో దేవుడు ఏదో ఒక రకంగా బస్కో ఆటోకో నడుచుకోను ఎలాగో తప్పించుకొని బంధువులను తప్పించుకొని సన్నిధిలోకి వచ్చేస్తాం. అన్నీ బాగున్నాయి కదా అని అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాడేం చేస్తాడంటే లాలించేస్తాడు. ఏం చేస్తాడు? బియ్యాలు గట్టి ఊసినట్టు అలాగ వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు చూడండి, వస్తే నాకు నిద్ర రావు. 4 గంటలు వేసాను, ఇంటికాడ ప్రేర్ చేసుకున్నాం, ఆరాధన చేసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఆనందపురం వెళ్ళాం. ఆనందపురంలో అక్కడ ముగించుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ గంట ప్రయాణం ఇక్కడ, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసాం. వస్తే నేను నిద్రపోవాలి, మీరు అన్ని వాకింగ్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సరేలే ఉన్నాను, బయటికి తీసుకెళ్తాను. ఒకరోజు కొత్తగా పెళ్ళిందంట. పెళ్ళైన వెంటనే అత్తగారి దగ్గరికి వెళ్తే అత్త ఒకటే గోల అంట. కూర్చున్నా తిడుతుందంట, నిలబడుకున్నా తిడుతుందంట, ఏం చేసినా తిడుతూనే ఉందంట. అది కాదమ్మా, కొత్తది. తిడుతూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుందంట. నాన్న, మా అత్త బాధ నేను భరించలేకపోతున్నాను, కరెక్ట్గా 4 రోజులు ఏమైపోవాలి, ఏదో ఒక రకంగా చనిపోవాలి, ఏదైనా మార్గం ఉంటే నాకు చెప్పానంటే, సరేలే అమ్మా నేను చెప్తానని చెప్పేసి వాళ్ళ నాన్న నేను ఒక టాబ్లెట్ ఇస్తాను, మీ అత్తకి అలాగే షుగర్ ఉంది కదా, రాత్రిలో వేసుకుంటారు కదా, ఆ టాబ్లెట్తో కూడా ఈ టాబ్లెట్ కూడా కలిపి అని చెప్పేసి కరెక్ట్గా 4 రోజులు చనిపోతుంది అని చెప్పినాడు తండ్రి. సరే అలాగే రోజు ఒక టాబ్లెట్ ఇస్తూ ఉంది. లాస్ట్కి ఒక 20 రోజులు దాటిన తర్వాత అప్పుడు కోడలికి అత్త మీద ప్రేమ వచ్చింది. ఏమొచ్చింది? ప్రేమ వచ్చింది. కోడలు అత్త కూడా ఏం చేస్తుంది, కోడల్ని బాగా చూసుకుంటూ ఉందంట. రోజులు దగ్గర పడిపోతున్నాయి. కోడలికి ఏమొచ్చిందంటే యాక్షన్ వచ్చింది. ఏమని? అప్పుడు మా అత్తకి ప్రేమ వచ్చేసింది, ఈవెన్ చంపేసుకుంటే ఎలాగా. మళ్ళీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది. డాడీ లాస్ట్ రోజు వచ్చేస్తూ ఉంది, మా అత్త కానీ చచ్చిపోతుందేమో, ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటుంది ఆవిడ అన్నప్పుడు వాళ్ళ తండ్రి చెప్పాడట, అమ్మ నేను ఇచ్చింది బీకాంపస్ టాబ్లెట్, అది ఇస్తే చచ్చిపోరు, ఏదో బలం వస్తుంది, తెలివి వస్తుంది అని చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యం తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు బాగా నిద్రలో నుంచి కూడా నలుకోవాల్సి వస్తుంది. ఆనందపురంలో చూడు ఎలాగ నవ్వారు, అది చెప్పిన వెంటనే చాలా మూడీగా వెళ్ళిపోయారు. ఆ మాట చెప్తానే చీరల నుంచి పడి లేచి నవ్వుతూ ఉన్నారు. అదే సత్యముడు సర్వశక్తిమంతుడు, ఆయన సత్యమైన మాటలు మనం వినాలి అని అన్నామనుకో, ఏం పాస్టర్ గారు వచ్చిన వాళ్ళంతా ఇదే చెప్తాను నేను ఏం వినాలని అంటే, ఇదే మనల్ని జీవం చేస్తుంది, ఇదే మనకి ఎత్తి జీవం ఇస్తుంది, ఇదే మనం పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఆ మాటలు ఏవి కూడా మనం ఎప్పుడైనా ఏదైనా సైట్ ట్రాక్లో వెళ్ళినప్పుడు అలాగే చెప్పి నిద్రపోయినప్పుడు మిమ్మల్ని ఏదో కొంచెం ఉద్యోగపరచాలనే కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. దానివల్ల ఏం లేదు, ప్రయోజనం లేదు.